ఆందోళన చేస్తున్నారు. ఆ లైవ్ చూద్దాం. जब हमारे पार्लियामेंटेरियन ने आजादी के खिलाफ जेपीसी मांगे हैं, उसमें क्यों देर हो रहा है? मैं एक छोटा सा घटना बताना चाहती हूँ। एक बार एक शख्स हमारे प्रधानमंत्री मोदी जी को मिलने जाते हैं, तो उनका कोई काम था, काम के बारे में चर्चा हुआ। उसके बाद मोदी जी ने कहा कि आप चाय पी के जाना। तो शख्स ने बोला, हम लोग के साथ बैठे हैं, हमारे प्रधानमंत्री चाय वाला है, तो आपको मैं मुबारकबाद दे दूंगी। आप पहले आप अपने हाथों से चाय बनाकर हमें पिलाइए। तो मोदी जी ने बोला कि भाई मैं चाय वाला जरूर पहले था, लेकिन मुझे चाय बनाना नहीं आता है, चाय बेचना जरूर आता है। तो देश को बनाना नहीं आता है मोदी जी को, देश को बेच डालते हैं हर निरंतर। और ये आजादी के हाथों में कभी हमारे रेल दफ्तर, रेल के स्टेशन बिक जाता है, कभी एयरपोर्ट बिक जाता है, और आजादी सारे काम कर रहा है। और उसके पास इतना पैसा है कि सभी के चेयरमैन मोदी जी उसका स्टेक होल्डर बन जाता है ऑफशोर कंपनी की। तो ये सच में आप लोगों को समझना चाहिए। हमारे नेता राहुल गांधी ने बार बार ये अंबानी और अदानी के खिलाफ बात करते हैं। ये देश को लूट रहा है, और लूटने के पैसा हमारे आम जनता के पैसा है। जो लूटेगा उसके खिलाफ जरूर आवाज उठाएंगे। आज रेवंत रेड्डी जी यहाँ से मुख्यमंत्री बने हैं, लेकिन जो దేశంలో ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ చేయడమే లక్ష్యంగా పనిచేస్తూ తెలంగాణలో కూడా ప్రజాపాలన తీసుకొచ్చిన మీ అందరికీ, మీరు మంత్రులుగా, మీరు కార్యకర్తలు కాదు, అందరం కూడా సమానమే. మీ అందరూ కూడా గౌరవిస్తూ మనం ఇచ్చిన ఇందులో 6 గ్యారెంటీలు గారి, ఇంకా కూడా నిన్న రెవెన్యూ మినిస్టర్ గారు నిన్న విషయంలో కానీ ప్రతి విషయంలో రైతుల రుణమాఫీ చేస్తూ ముందుకు పోతున్నాం. మీ ఆశీర్వాదంతో రాబోయే కాలంలో ఇటు రాష్ట్రంలో మరో 10 ఏళ్ల పాటు దేశంలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేస్తూ ముందు పోవడే లక్ష్యంగా పనిచేయాలని. ఇక్కడ బీఆర్ఎస్ లేదు, అది ఎప్పుడో బీజేపీలో కలిసిపోయింది కాబట్టి దాని గురించి మాట్లాడే అవసరం లేదు. ఒక్కటే మోడీ చేసే మోసాన్ని ఎండగడుతూ ఇవాళ ఏసీ ఇచ్చిన కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనే మీ అందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ఈ పోరాటం ముందు ఇంకా ఉధృతం చేస్తూ రాబోయే కాలంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి రావాలి, మళ్ళా రాజీవ్ గాంధీ ఇంగ్లాండ్ రాజ్యం రావాలి. అందరికీ నమస్కారం. దేశంలో ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ చేయడమే లక్ష్యంగా పనిచేస్తూ తెలంగాణలో కూడా ప్రజాపాలన తీసుకొచ్చిన మీ అందరికీ యువ జాగల వారి నుండి చేయాల్సిన సూచనలు గమనించండి. అందరూ కూడా మైకులు చెక్ చేసుకో మనిషి ఒకసారి. పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారిని మాట్లాడుతుందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ధన్యవాదాలు మిత్రులారా. ఈరోజు కార్యాలయం ఎదురుగా